This conference will now be recorded. Python data analysis. Okay. ఒక్కసారి వేరు ఓకే. సో సపోజ్ నేను ఇక్కడ కండిషన్ పెడతాను. సో ట్రూ అన్నాను. సో ఇప్పుడు ట్రూ అన్నప్పుడు ఏమవుతుంది అంటే సో నాకు 183 వస్తుంది. అంటే వెన్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ ప్రింట్ ఎక్స్, లేకపోతే ప్రింట్ వై అన్నమాట. ఓకే, మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకున్నాం. అంటే ఏ అనేది అక్కడ రాలేదు కాబట్టి అది మనకు రాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫాల్స్ ఇచ్చాను. ఫాల్స్ ఇస్తే ఏమవుతుంది, నాకు ఎక్స్ ప్రింట్ అవుతుంది, సారీ వై ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ట్రూ ఫాల్స్ని బట్టి ఎక్స్ వై అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో వేర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ చెక్ దిస్ కండిషన్. ఇఫ్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ విల్ ఎగ్జిక్యూట్. ఇఫ్ దిస్ కండిషన్ ఈస్ ఫాల్స్, సెకండ్ ఆర్గ్యుమెంట్ విల్ ఎగ్జిక్యూట్. అర్థమైందా? అది వేర్ కండిషన్. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఏదైనా ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 గ్రేటర్ దాన్ 3 ఇచ్చాను. సో 5 గ్రేటర్ దాన్ 3 అంటే ట్రూ కదా. సో ట్రూ కాబట్టి ఏమవుతుంది, అక్కడ నువ్వు ఏదైనా ఇవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రోగ్రామ్. అంటే నువ్వు నీ ప్రోగ్రామ్ని బట్టి నువ్వు ఏదైనా ఇవ్వచ్చు అక్కడ. సో నువ్వు ఏం ప్రింట్ అవ్వాలి అనేది కూడా ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ అంటున్నాం కాబట్టి ట్రూ అయితే ఎక్స్ వస్తుంది, ఫాల్స్ అయితే వై వస్తుంది. ఫాల్స్ అయితే వై వస్తుంది అనమాట. ఓకే, సో నిన్న మనం ఏ గ్రేటర్ దాన్ 3 పెట్టాం. ఏ వాల్యూ లేదు కాబట్టి అది ఫాల్స్ అవుతుంది. ఏమి కాకపోతే అది ఫాల్స్ అవుతుంది. ఎస్. సో ఇక్కడ మనం ఓకే ఏ ఇవ్వలేదు కాబట్టి నిన్న ఏ ఎక్కడో ఇచ్చినట్టున్నాం. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అన్న. సో ఇప్పుడు ఏమవుతుంది, అది 4 5 6. ఎందుకు అంటే ఏ లెస్ దాన్ 3, 8 లెస్ దాన్ 3 ఫాల్స్ కాబట్టి మనకి వై పడుతుంది అనమాట. రైట్. ఓకే, సో నెక్స్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ విల్ టాక్ అబౌట్ పాండాస్. పాండాస్ మనం మాట్లాడేది అండ్ డేటా అనాలిసిస్ గురించి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే దాంట్లో మనకి సిరీస్ డేటా ఫ్రేమ్స్ ఉంటాయి. ఏముంటాయి? సిరీస్ డేటా ఫ్రేమ్. సిరీస్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ వన్ డైమెన్షనల్ స్ట్రక్చర్. సిరీస్ మీన్స్ వన్ డైమెన్షనల్ స్ట్రక్చర్. సో వాట్ is series? A one dimensional structure which can contain any value, not only numbers. Numbers ఏ ఉండాలని ఏం లేదు. We can have anything. We can have anything. Yes. ఓకే, ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిరీస్ని తయారు చేయాలనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాల్సిన పని ఏంటి? ఇంపోర్ట్ pandas as pd, numpy as np, pandas as pd. సో రన్ చేయండి. రైట్, క్రియేట్ అయిపోయిందా? నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ సిరీస్. s1 ఈజ్ ఈక్వల్ టు సిరీస్ అంటే ఏమన్నా నేను, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వన్ డైమెన్షనల్ స్ట్రక్చర్. pd డాట్ సిరీస్, pd డాట్ సిరీస్ ఏమని చెప్పాను నేను? వన్ డైమెన్షనల్ స్ట్రక్చర్. సో 48 hello 25.35 something like false, ఏవైనా ఉండొచ్చు. Now I will print s1. సో s1 ఏమొచ్చిందమ్మా చెప్పండి? అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అరే? ఇండెక్స్ నంబర్ వచ్చింది ఆటోమేటిక్గా. ఏమొచ్చింది? ఇండెక్స్ నంబర్. ఇండెక్స్ మార్చొచ్చు, అవన్నీ కూడా చేయొచ్చు. అంత కాంప్లికేట్ అవసరం లేదు మనకి. జస్ట్ వాట్ ఈజ్ వాట్ నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు యాజ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్ నంపై యూజ్ వస్తుంది, కానీ పాండాస్ అంత పెద్దగా పనికిరాదు మీకు, ఎందుకంటే అనాలిసిస్ అవి చేయట్లేదు కదా. బట్ స్టిల్ ఇంటర్వ్యూలో వాటిలో అడుగుతారు కాబట్టి మనం చెప్పుకుంటాం. సో వీ విల్ గో విత్ ద బేసిక్స్ థింగ్స్. ఎస్. ఓకే, సో సిరీస్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. సపోజ్ ఉన్న కలెక్షన్ని మీరు సిరీస్లో కన్వర్ట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. సో ఎలా చేస్తామనేది చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అండర్స్టాండింగ్ మై పాయింట్. సిరీస్ అంటే ఏంటి? Series is a one dimensional structure which can contain anything. It can contain anything. Okay, so pandas, right? So what is pandas? It's a one dimensional structure. One dimensional structure with index, 0th index, first index, second index, third index. Is this clear? Okay.
Suppose for example you want to create, okay, so you want to create a series ఇట్లా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే సేమ్ నంబర్ సిరీస్, స్ట్రింగ్ సిరీస్, ఇట్లా సిరీస్ అనేది ఒక పర్టికులర్ టైప్ బట్టి ఉంటుంది అనమాట. ఫ్లోట్ సిరీస్, మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఓకే, సిరీస్ అట్లా. సో దీంట్లో ఏముంటుంది, హోమోజీనియస్ డేటా ఏముంటుంది, హోమోజీనియస్ డేటా మోస్ట్ ఆఫ్ ద టైమ్. వాట్ ఎవర్ టెలింగ్ యూ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ హోమోజీనియస్. ఇంతకు మనం క్రియేట్ చేసిన హెట్రోజీనియస్, రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఓకే, హోమోజీనియస్ ఉంటే బెటర్. రైట్, నౌ size immutable, size is not changeable. You can change the content, you can change the content. Student, values are mutable, values can be changed but size cannot be changed. Size ni increase decrease cheyaleం, but values ni update cheyochu. Okay, right. Next వచ్చేసి data frame. Data frame ఏంటంటే table. Simple గా చెప్పాలంటే data frame is nothing but a table which is containing rows and columns. డేటా ఫ్రేమ్ అంటే ఏంటి, కంటైనింగ్ రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడ నేమ్, ఏజ్, జెండర్, రేటింగ్ ఏంటి, దీస్ ఆర్ ద కాలమ్స్ జనరల్, అండ్ దీస్ ఆర్ వాట్, దీస్ ఆర్ ద రోస్, ఎస్, ఇట్స్ అ టేబుల్ బేసిక్లీ. అర్థమైందమ్మా? సో ఇక్కడ డేటా టైప్ ఆఫ్ కాలమ్స్ ఏంటి, నేమ్ స్ట్రింగ్ టైప్, ఏజ్ ఇంటీజర్ అంటే మొత్తం కాలం. ఎస్, ఓకే. సో ఇక్కడ ఏముండొచ్చు, హెట్రోజీనియస్ డేటా ఉండొచ్చు, సైజ్ చేంజ్ అవ్వచ్చు, డేటా చేంజ్ అవ్వచ్చు. అండ్ ఇట్ ఈస్ ఎ 2-dimensional స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఎ 2-dimensional స్ట్రక్చర్. 2-dimensional ఎందుకు అంటున్నాము, రోస్, కాలమ్స్. 1-dimensional ఓన్లీ యూ హ్యావ్ ఇండెక్స్. ఎస్, సేమ్ మళ్ళీ ఇండెక్స్ అంతా కూడా అంతే, 0 1 2 3 ఆల్ దట్ ఈస్ సేమ్. సరే, ఒక డేటా ఫ్రేమ్ తయారు చేయాలి అంటే, చెప్పాను కదా, సిరీస్ తయారు చేయాలి అంటే మనకి డేటా కావాలి, మీరు ఇండెక్స్ చేంజ్ చేసుకోవచ్చు, డేటా టైప్ పెట్టుకోవచ్చు, కాపీ పెద్దగా అవసరం లేదు. అర్థమైందా? సపోజ్ ఒక సిరీస్ తయారు చేయాలనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, దిస్ ఇస్ ఎంటీ సిరీస్. ఓకే, ఎంటీ సిరీస్. సో నా ఫర్ ఎగ్జాంపుల్ ఇది అరే. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఏంటి, ఇట్లాంటిదే కానీ ఇది ఒక అరే. సార్ అరే అంటే నేను నంపై నంబర్సే అన్నారు కదా, ఇప్పుడు ఏంది ఏబి, నేను ఏం చెప్పాను, నంబర్సే ఉండాలని రూల్ ఏం లేదు. But most of the time it works with numbers. Yes, okay, ఎలా క్రియేట్ అవుతుంది, 0a 1b అండ్ సేమ్ ఇండెక్స్ అదంతా కామన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను s ఆఫ్ 0 అని అనుకోండి, ఏమవుతుంది, 0th ఎలిమెంట్ అనేది అవుతుంది. కానీ ఇండెక్స్ కూడా నేను మార్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు దానికే తీసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటాను, కామా ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ABCD, రైట్. సో సింపుల్గా ప్రతిసారి ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది చెప్పండి, 0 1 2 3 ప్లేస్లో ఏమొచ్చింది, అదే అరేలో అవుతుంది అట్లా, నో, అరేలో 0 1 2 3 లేకపోతే మైనస్లో ఉండాల్సింది, కానీ ఇక్కడ అట్లా కాదు. ఇస్ ఇస్ క్లియర్? సో ఇది సిరీస్కి వచ్చే స్టోరీ. తర్వాత now we'll slowly move towards డేటా ఫ్రేమ్. సో డేటా ఫ్రేమ్ అంటే ఎలా క్రియేట్ అవుతుంది చూడండి, మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది. డేటా ఫ్రేమ్ చేయాలి అంటే డేటా, ఇండెక్స్, కాలమ్స్ కూడా మార్చొచ్చు, కాలమ్స్ కూడా స్పెసిఫై చేయొచ్చు. ఇండెక్స్ కామన్, యూ కెన్ స్పెసిఫై ద కాలమ్స్ ఆల్సో. ఓకే సార్, ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకోటి, np.random.randn అంటే you want to get random numbers. So how many random numbers, 4 random numbers. I want to get 4 random numbers. ఇది కొంచెం మనం అప్లికేషన్స్ ఆ టైప్లో వచ్చినప్పుడు యూస్ చేద్దాం. ఓకే, సో np.random.randn అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ ఆఫ్ numpy random. What is this? Random is a module, sub module అన్నమాట. ఓకే, ఎన్పి అంటే ఎవరు, నంపైలోని ర్యాండమ్లోని ర్యాండ్ ఎన్ అనే ఫంక్షన్, అది అర్థం చేసుకోవాల్సింది. ఈజ్ ఇస్ క్లియర్? ఓకే, సో నౌ
ఒక డేటా ఫ్రేమ్ క్లారిటీగా అర్థం కావాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్ ఫ్రమ్ ఎ డిక్షనరీ. సరే, ఈ డిక్షనరీ తీసుకుందాం. ఐ విల్ మేక్ ఇట్ ఫాస్ట్. లింక్ వచ్చిందమ్మా? లింక్ వచ్చిన ఆన్లైన్ ఎవరు లేరు కదా. కాల్ చేశారు అంటే అన్లెస్ సేమ్ లింకే ఉంటుంది. ఒక 14 days వరకు సేమ్ లింకే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేమ్ ఏంటమ్మా? వాట్ ఈస్ నేమ్? నేమ్ ఈజ్ ఏ సిరీస్. వాట్ ఈస్ నేమ్? నేమ్ ఈజ్ వన్ సిరీస్. ఏజ్ ఒక సిరీస్. విడివిడిగా చూస్తే ఏంటి? నేమ్ అనేది ఒక సిరీస్, ఏజ్ అనేది ఒక సిరీస్, రేటింగ్ అనేది ఒక సిరీస్. ఇప్పుడు నేమ్ అనే కీకి ఈ సిరీస్ని అటాచ్ చేశాం, ఏజ్ అనే కీకి ఈ సిరీస్ని అటాచ్ చేశాం, రేటింగ్ అనే కీకి ఈ సిరీస్ని అటాచ్ చేశాం. అవునా? ఈజ్ దట్ క్లియర్? ఎస్ ఆర్ నో? నేమ్ అనే కీకి పీడి సిరీస్ అనేది, ఐ మీన్ టామ్ జేమ్స్ అనే సిరీస్ని అటాచ్ చేశాం. కీ వాల్యూ. ఏజ్ అనే కీకి 25, 26 అనేది అటాచ్ చేశాం. కీ వాల్యూ ఆర్ వాల్యూస్. ఓకే, రేటింగ్. అంతేనా? ఓకే, ఇప్పుడు కింద చూడండి ఏం చేస్తున్నాను నేను. డేటా ఫ్రేమ్. వాట్ ఐఎమ్ క్రియేటింగ్? డేటా ఫ్రేమ్. ఎవరిని కన్వర్ట్ చేస్తున్నాను డేటా ఫ్రేమ్లోకి? డీని కన్వర్ట్. హూ ఇస్ డి? డి ఈజ్ ఏ డిక్షనరీ. అప్పుడు నేను చెప్పాను, డిక్షనరీ చెప్పేటప్పుడు డిక్షనరీని కూడా కన్వర్ట్ చేయొచ్చు, కానీ దానికి కంపాటబుల్ టైప్స్ ఉండాలి అని చెప్పాను. సో డి అనే డిక్షనరీకి కంపాటబుల్ టైప్ ఎవరు? డేటా ఫ్రేమ్. ఎలా సార్? హౌ? ఓకే, సి. ఏంగా మారిపోయిందమ్మా ఇది? ఇట్ హ్యాస్ బికమ్ ఎ టేబుల్ ఆర్ నాట్? ఎలా మారిందని నేను చెప్తాను. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. డిక్షనరీ గుర్తుందా, మర్చిపోయారా? గుర్తుంది. సో వాట్ ఈస్ డిక్షనరీ? డిక్షనరీ ఈజ్ ఏ కీ వాల్యూ కాంబినేషన్. ఓకే, ఇప్పుడు నేమ్ అనే కీలో ఎవరున్నారు? టామ్, జేమ్స్, రికీ వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఏజ్ అనే సిరీస్లో 25, 26, 25 సంథింగ్. నెక్స్ట్ రేటింగ్లో 4.23. ఇదంతా ఒక సిరీస్, రైట్? ఇప్పుడు నేనేమంటున్నాను? డేటా ఫ్రేమ్. డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? ఇట్స్ ఏ టేబుల్. ఇట్స్ ఏ టేబుల్. ఓకే, ఇక్కడ ఏమందాము? నేమ్, ఏజ్, రేటింగ్. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు నేమ్లో ఎవరు ఉన్నారు? టామ్, జేమ్స్, బ్లా 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 బ్లా. ఏజ్లో 25, 26, బ్లా బ్లా బ్లా. 4.23, 5.3.24, బ్లా బ్లా బ్లా. రైట్? నా అదేమైపోయింది? డేటా ఫ్రేమ్. ఎస్, ఈజ్ దిస్ క్లియర్? Dictionary is nothing but a collection of key values pair. Data frame is nothing but collection of rows and columns. Yes, ఈ నేమ్, ఏజ్, రేటింగ్ ఏమైపోయినాయి? దే బికేమ్ కాలమ్స్. ఇవన్నీ ఏమైపోయినాయి? దే బికేమ్ రికార్డ్స్. ఆఫ్ కోర్స్ రోస్. దే బికేమ్ రికార్డ్స్ ఆర్ రోస్. రోస్ అని ఎందుకు స్పెసిఫిక్గా అన్నామంటే ఇది కూడా ఒక రోయే కాబట్టి. ఎస్, అందుకనే రికార్డ్స్ అంటాం. ఏమంటాము? రికార్డ్. సో ఫస్ట్ రికార్డ్ ఎవరిది? టామ్. ఆ రికార్డ్ ఇండెక్స్ ఏంటి? 0. ఎడి మీ పాయింట్? ఓకే, ఇక్కడ సెకండ్ రికార్డ్. హూ సెకండ్ రికార్డ్? ఎవరిది సెకండ్ రికార్డ్? రికీ. సెకండ్ ఇండెక్స్ రికార్డ్.
సెకండ్ ఇండెక్స్ ఎవరిది? రికీ. ఫోర్త్ రికార్డ్ ఈజ్ విన్. ఫోర్త్ ఇండెక్స్ రికార్డ్ ఈజ్ స్టీవ్. ఇక్కడ అర్థం చేసుకోండి, ఫస్ట్ రికార్డ్ ఎప్పుడు కూడా 0th ఇండెక్స్కి వెళ్తుంది. ఫస్ట్ రికార్డ్ ఈజ్ 0th ఇండెక్స్ ఆల్వేస్. నేను అనే క్వశ్చన్ని బట్టి మీ ఆన్సర్ మారాలి. నౌ ఐఎమ్ సేయింగ్ సిక్స్త్ రికార్డ్ ఎవరిది? స్మిత్. సిక్స్త్ ఇండెక్స్ రికార్డ్ ఎవరిది? జాక్. అర్థమైందా? ఇస్ ఇస్ క్లియర్? క్లారిటీ వచ్చిందా? సో ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా మనము డిక్షనరీని డేటా ఫ్రేమ్లోకి మార్చవచ్చు. రైట్? ఓకే సార్, ప్రతిసారి ఇంత పెద్ద డిక్షనరీ తయారు చేసి చేయడం పెద్ద ఇబ్బంది కదా. మరి అలాంటప్పుడు ఒకవేళ రియల్ టైంలో మనం చేయాలంటే ఎట్లా అంటే, రియల్ టైంలో ఎక్సెల్ ఫైల్స్ కానీ, సిఎస్వి ఫైల్స్ కానీ, టెక్స్ట్ ఫైల్స్ కానీ, ఈ ఫైల్స్ అన్నింటినీ మనం మార్చుకోవచ్చు అనమాట. ఎస్. సో ఎలా మారుస్తాం సార్, ఎలా తీసుకుంటాము అంటే, సిఎస్వి ఫైల్ అంటే ఐడియా ఉంది అందరికీ. ఎక్సెల్ అంటే తెలుసు జనరల్గా, టెక్స్ట్ అంటే తెలుసు, సిఎస్వి ఫైల్ అంటే చాలా మందికి తెలియదు. రైట్? సో ఒక సిఎస్వి ఫైల్ అంటే ఏంటి మనం చూద్దాం. సో లెట్ మీ ఒక నిమిషం, పాత వాళ్ళ దాంట్లో ఓకే. సో ఇవన్నీ నాకు సిఎస్వి ఫైల్స్ అన్నమాట. సో సిఎస్వి ఫైల్ స్టాండ్స్ ఫర్ కామా సెపరేటెడ్ వాల్యూస్ ఫైల్. ఏం ఫైల్? కామా సెపరేటెడ్ వాల్యూస్ ఫైల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోకిమాన్ ఫైల్ ఉంది. ఏం ఫైల్ ఇది? పోకిమాన్ అనే ఫైల్. సో ఈ పోకిమాన్ అనే ఫైల్ నేను ఇప్పుడు రీడ్ చేయాలి. ఓకే. సో నేను చేస్తానంటే ఈ ఫైల్స్ అన్నీ మీ దాంట్లోకి కాపీ చేస్తాను, బికాస్ మీకు కావాలి కాబట్టి, ప్రాక్టీస్ కోసం. సో న్యూ ఫోల్డర్, డే 43. సో డే 43 పాండాస్. అండ్ ఇంకో పని నేను చేసేది ఏంటంటే, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు విజువల్ స్టూడియో. విజువల్ స్టూడియోలో ఏం చేద్దామంటే, we will go for a new, ఓకే, ఇక్కడ గోలో మీకు ఇక్కడ కమాండ్ ప్యాలెట్ అని ఉంటుంది. ఏదది? వ్యూలో కమాండ్ ప్యాలెట్ అని ఉంటుంది. సో కమాండ్ ప్యాలెట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ జూపిటర్ అని కొట్టండి. ఓకే. సో న్యూ జూపిటర్ నోట్బుక్ అని కొట్టండి. ఓకే. సో న్యూ జూపిటర్ నోట్బుక్ అని కొడితే మీకు ఇలా వస్తుంది అనమాట. సో పాండాస్ ఈజీ అవుతుంది మీకు ఇట్లా రాస్తే. ఓకే. న్యూ జూపిటర్ నోట్బుక్. ఎట్లా? వ్యూలోకి వెళ్ళి కమాండ్ ప్యాలెట్లోకి వెళ్ళి జూపిటర్ నోట్బుక్ తీసుకోండి. ఓకే. ఇక్కడ ఇంపోర్ట్ రైట్, కనిపిస్తుందా? సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి కొంచెం సపోర్ట్ దొరుకుతుంది మీకు అంతే. సో షిఫ్ట్ ఎంటర్ కొట్టండి. షిఫ్ట్ ఎంటర్ కొట్టేస్తే ఏమవుతుందంటే మీకు అది రన్ అయిపోతుంది ఆటోమేటిక్. ఓకే. లేదంటే ఇట్లా ఏదైనా సరే. ఓకే. సో మీరు అక్కడ క్లిక్ చేసినా సరే. అప్పుడు నెక్స్ట్ ఇంకా ఓకే. సో ఇప్పుడు ఇది ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు యూ కెన్ క్రియేట్ ఏ సిరీస్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ డిక్షనరీ. ఇదే చేస్తాను.
ఇదేంటి నాకు, ఇట్స్ ఏ డిక్షనరీ, రైట్? ఇట్ ఈస్ ఏ డిక్షనరీ, రైట్? అనాలిసిస్ ఈజీ అవుతుంది ఈ జూపిటర్లో, రైట్? సో నా ఐ విల్ రన్ దిస్. రన్ అయిపోయింది. ఇప్పుడు నాకు డి ఏంటమ్మా? డి ఈజ్ మై డిక్షనరీ. డి ఈజ్ మై డిక్షనరీ. ఓకే. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఐఎమ్ క్రియేటింగ్ ఏ డేటా ఫ్రేమ్ బై సేయింగ్ pd డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ డి, రైట్? ఇప్పుడు డిఎఫ్ని ప్రింట్ చేయండి. ఓ ఇంకా సో ఇది అవుతుందా? సరే అప్పుడు దీంట్లో చేద్దాం, అది అది ఇన్స్టాల్ అయిన తర్వాత వద్దాం. సో ఇప్పుడు ఏమంటున్నాను నేను, ఐ వాంట్ టు గో ఫర్ దీస్ ఫైల్స్. ఈ ఫైల్స్లో ఒక ఫైల్ని మనము ఇంపోర్ట్ చేసుకుందాం. అంటే మీకు డేటా ఫ్రేమ్ ఐడియా వస్తుంది రావడానికి. సో ఇక్కడికి వెళ్ళిపోయి, రైట్, తర్వాత ఇక్కడ df is equal to pd dot read underscore csv, read underscore csv. సో read underscore csv అంటే మనము ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ని రీడ్ చేసుకోవచ్చు. సో ఏ ఫైల్ తీసుకుందాం సార్, ఈ పర్టికులర్ ప్యాకేజ్లోనే ఉన్నాం కాబట్టి వీ కెన్ టేక్ పోకిమాన్. సో పోకిమాన్ డాట్ సిఎస్వి, పోకిమాన్ డాట్ సిఎస్వి. ఓకే. సో ఇక్కడ డిఎఫ్ అందాం. నాట్ ఫౌండ్. ఇక్కడ ఉంది కదా, స్పెల్లింగ్ కరెక్టే కదా, పోకిమాన్ డాట్ సిఎస్వి. నో మాడ్యూల్. సో జూపిటర్ సెపరేట్ నోట్బుక్ కూడా ఉంటుంది. నేను విజువల్ స్టూడియో అయితే మనకి హెల్ప్ అవుతుందని అట్లా ఇచ్చాను. వేరియస్ వేస్ టు డూ ప్రోగ్రామ్స్ యాక్చువల్లీ. సరే ఇందులో ఉన్నాం కాబట్టి ఇందులో ఎందుకు లోడ్ అవ్వట్లేదు, పోకిమాన్ డాట్ సిఎస్వి. ఇదంతా టైప్ చేయాలని, బట్ unable to read. ఓకే. సో వచ్చిందా? వాట్ ఈస్ లోడెడ్? 800 rows 13 columns. 800 rows 13 columns వచ్చేసిందా? ఇది మొత్తం ఏంటి? దిస్ ఈజ్ ఏ డేటా ఫ్రేమ్. దిస్ ఈజ్ ఏ డేటా ఫ్రేమ్. ఇదంతా కూడా ఏంటమ్మా ఇప్పుడు? ఇట్స్ ఏ డేటా ఫ్రేమ్. సరే ఎక్కడి నుంచి వచ్చింది ఈ డేటా అంతా? దిస్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ ద సిఎస్వి ఫైల్. వేర్ ఇట్ ఈస్ అవైలబుల్? ఇన్ ద సిఎస్వి ఫైల్. సిఎస్వి ఫైల్లో ఈ డేటా అంతా ఉంది మనకి.
క్లియర్? ఈ డేటా అంతా వచ్చేసింది. చేసాను. ఇదేం ఫైల్? సిఎస్వి ఫైల్. సో ప్రతిసారి మీరు డిక్షనరీ క్రియేట్ చేయాలని కాదు కాన్సెప్ట్, ఇక్కడ ఉన్న ఫైల్స్ని తీసుకోవడం, ఎస్, అండ్ ఆ డేటా పైన అనాలిసిస్ చేయడం అనమాట. పాండాస్ ఇస్ మెయిన్లీ ఫర్ దట్ నాట్. ఈజ్ అ క్లియర్? ఓకే సార్, అనాలిసిస్ గురించి కొంచెం చెప్పండి. అసలు ఏమేమి చేస్తారు అనాలిసిస్ అంటే, నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్చువల్గా మీరు ఓన్లీ పోకెమాన్ డాట్ సిఎస్వి అంటే రావాలి, అది రావట్లేదని చెప్పి ఇంత పెద్ద పాత్ యూస్ చేస్తాను. ఇదంతా ఏంటి సార్ పాత్ అంటే, అది ఎక్కడ ఉందో దాని హోమ్ పాత్కి వెళ్ళాము అంతే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ని రికార్డ్స్ నేను ఒకటేసారి చూడలేను కదా సార్. ఐ వాంట్ టు సీ ద టాప్ 5 రికార్డ్స్. అప్పుడు ఏం యూజ్ చేయాలి నేను? డిఎఫ్ డాట్ హెడ్ అనాలి. డిఎఫ్ డాట్ హెడ్ అంటే నాకు ఏమొస్తుంది? ఐ విల్ గెట్ 5 rows, 13 కాలమ్స్ అన్నీ వస్తాయి, కానీ రోస్ ఎన్ని వస్తాయి అంటే 5 రికార్డ్స్ వస్తాయి అని అర్థం. ఎన్ని రికార్డ్స్ వచ్చాయి? 5 రికార్డ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్ ఆఫ్ 2 అన్నాను అనుకోండి, 2 రికార్డ్స్. అవి కూడా ఏంటి? టాప్ 2 రికార్డ్స్. ఏవేంటవి? టాప్ 2 రికార్డ్స్ వస్తాయి. హెడ్ విల్ గివ్ యూ ద టాప్ రికార్డ్స్, టాప్ ఎనీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, అట్లా నేను డిఎఫ్ డాట్ టెయిల్ అన్నాను. సో డిఎఫ్ డాట్ టెయిల్ అంటే నాకు ఏమొస్తుంది? ఐ విల్ గెట్ ద బాటమ్ 5 రికార్డ్స్. బాటమ్ 5 రికార్డ్స్ 800 rows కదా, లాస్ట్ ఎంత అవుతుంది? 719. ఈ పక్కది రో కాదు, ఈ పక్కది ఈజ్ డిఫరెంట్ ఐడి. రైట్, అర్థమైందా? ఓకే, సో ఈ విధంగా మనము వీ కెన్ టేక్ ద రికార్డ్స్ అన్నమాట. ఎస్, ఓకే. సో ఇట్లున్న రికార్డ్స్ పైన మనము ఆపరేషన్స్ చేయాలి. సో ఆపరేషన్స్ ఏమేమి చేయాలి ఏంటనేది చూద్దాం. అర్థమైంది? ఇప్పుడు ఫైల్ నుంచి తీసుకురావడం ఎట్లా ఏంటనేది అర్థమైందా? ఈజ్ దిస్ క్లియర్? పక్కా ఫైల్ నుంచి తీసుకురావడం ఒకటి, అట్లనే మీరు ఎక్సెల్ ఫైల్ రీడ్ చేయొచ్చు. రైట్, సో రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్ అన్నాను అనుకోండి, ఎక్సెల్ ఫైల్ వచ్చేస్తుంది. రీడ్ అండర్ స్కోర్ టెక్స్ట్ అన్నాం అనుకోండి, టెక్స్ట్ వచ్చేస్తుంది. బట్ దీనికి కంపాటబుల్ అయి ఉండాలి, డేటా ఫ్రేమ్కి కంపాటబుల్ అయి ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఎస్, క్లియర్ నా? ఓకే, ఇప్పుడు మనము కొన్ని ఆపరేషన్స్ని చేద్దాం. ఇవన్నీ మీకు అర్థమైపోతాయి చూస్తే, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, హెడ్ అండ్ టైల్ ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఓకే, ఇంపోర్టింగ్ సిఎస్వి ఫైల్ ఇదే ఇప్పుడు మీకు చెప్పింది. రైట్, ఎట్లా తీసుకురావాలి అనేది చెప్పాను. రైట్, ఎక్సెల్ ఫైల్ అయితే రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్. ఓకే, అదే జేసన్ ఫైల్ అనుకోండి, సో జేసన్ ఫైల్ అయితే డాట్ జేసన్, ఇది ఒక లింక్ అనమాట. ఆ లింక్ నుంచి ఒక జేసన్ ఫైల్ని మనం తెచ్చుకున్నాం. సో దట్ లింక్ మీకు ఇంత అవసరం పడదు, బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ, యు ఆర్ ఇంటూ ఫుల్ స్టాక్ కాబట్టి ఇందులోంచి డేటా తీసుకోవడం అంతా మీకు అంత అవసరం పడదు. రైట్, ఓకే, స్లోలీ మూవింగ్ డౌన్. ఫస్ట్ కొన్ని సింపుల్ ఆపరేషన్స్ ఉంటాయి. సరే, డయాబెటీస్ డేటా మీదనే చెప్పేస్తే పని అయిపోతుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, డయాబెటీస్ డేటా ఇక్కడ ఉంది. దిస్ ఫైల్ ఈస్ హెవీ ఫర్ యూ. అంత డీటెయిల్స్ వద్దు మనకి.
సో ఇది సరిపోతుంది. నా ఫర్ ఎగ్జాంపుల్ సో ఇదంతా చెప్పుకున్నాము. మీరు ఫైల్ నుంచి తెచ్చినా ఇది ఇంపార్టెంట్ మనకి, రైట్? ఓకే, ఇది మోర్ దెన్ ఎనఫ్ మీకు. ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ డేటా ఫ్రేమ్, ఇప్పుడు నాకు ఈ డేటా ఫ్రేమ్ ఉంది. సో స్టేట్, క్యాపిటల్, లిటరసీ పర్సంటేజ్, యావరేజ్, హై టెంపరేచర్. ఓకే, సో ఐఎల్ఓసి అంటే ఏంటంటే ఇండెక్స్ లొకేషన్. ఐఎల్ఓసి అంటే ఇండెక్స్ లొకేషన్. సో వాట్ యూఆర్ డూయింగ్, 0 1 2 2, 3. ఈ 0 1 2 ఏంటంటే ఇట్ ఈస్ రో సెలెక్షన్. వాట్ ఇట్ ఈస్? రో సెలెక్షన్. అంటే ఎన్ని రోస్ కావాలి నాకు? 0th రో కావాలి, ఫస్ట్ రో కావాలి, సెకండ్ రో కావాలి. అండ్ 2, 3. వాట్ ఇస్ 2, 3? 0 1 2 3. అక్కడ కూడా 0 1 2 3 ఉన్నా లేకపోయినా మీరు ఎట్లా చూడాలి దాన్ని? 0 1 2 లాగానే, 1 2 3 లాగానే చూడాలి. సో 0th కాలం ఎవరు? స్టేట్. ఫస్ట్ కాలం ఎవరు? క్యాపిటల్. సెకండ్ కాలం ఎవరు? లిటరసీ. థర్డ్ కాలం ఎవరు? యావరేజ్ హై టెంపరేచర్. ఇస్ దిస్ క్లియర్? ఓకే, ఇప్పుడు నేను ఏమడుగుతున్నాను, డిపెండింగ్ ఆన్ ద ఇండెక్స్ యూ క్యాప్చర్ ద డేటా. సో 0 1 2 అంటే 0th రికార్డ్, ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్. 0th ఇండెక్స్ రికార్డ్, ఫస్ట్ ఇండెక్స్ రికార్డ్, సెకండ్ రికార్డ్, సెకండ్ ఇండెక్స్ రికార్డ్ రాదు. ఓకే, ఇప్పుడు 0th రికార్డ్లో ఏ కాలం కావాలి? సెకండ్, థర్డ్ కాలం అంటే లిటరసీ, యావరేజ్ హై టెంపరేచర్. సో అది ఏం రాసుకుంటుంది? 0 1 2 రోస్లో రాసుకుంటుంది, పైన లిటరసీ, యావరేజ్ టెంపరేచర్ రాసుకుంటుంది. ఇప్పుడు 0 లిటరసీ ఎంత? 89. 0 యావరేజ్ టెంపరేచర్ ఎంత? 33. 1 లిటరసీ ఎంత? 77. 2 లిటరసీ ఎంత? 82. 2 యావరేజ్ టెంపరేచర్ ఏంటి? 29. 1 యావరేజ్ టెంపరేచర్ ఏంటి? 39. అట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో డేటా అనాలిసిస్. అర్థమైందా పాయింట్? రైట్. సో తర్వాత ఐఎల్ఓసి 0 to 2, 2 to 4 రేంజ్ ఇచ్చాను ఎగ్జాక్ట్లీ. 0 to 2 అంటే 0th కాలం, 0th రో, ఫస్ట్ రో, నాట్ సెకండ్. ఎందుకు? 2 ఈజ్ ఎక్స్క్లూజివ్. సేమ్ కాన్సెప్ట్. నెక్స్ట్ 2 to 4. 2 to 4 అంటే 2 3 4 నాట్ ఇన్వాల్వ్. అర్థమైందా? అంటే ఏం వేసుకుంటుంది అది? 0 1 లిటరసీ, యావరేజ్ హై టెంపరేచర్, రైట్? ఓకే, 2, 2. 2 ఎవరు? సెకండ్ రో. 2 ఎవరు? సెకండ్ కాలం. 0 1 2 అంటే కర్ణాటకలోని 82. ఇప్పుడు నాకు ఇక్కడ 2, 2 అంటే వచ్చేస్తుంది. ఎస్, ఓకే. ఎల్ఓసి. మరి ఎల్ఓసి ఏంటి సార్? ఎల్ఓసి ఈజ్ నాన్ ఇండెక్స్. ఎల్ఓసి ఈజ్ ఏ నాన్ ఇండెక్స్. ఓకే, సో నాన్ ఇండెక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఓసి 1 అన్నాను. సో ఇక్కడ 0 1 2 రైట్ సైడ్లో యూ కెనాట్ గివ్ ద కాలం ఇండెక్స్. యూ కెనాట్ గివ్ ద కాలం ఇండెక్స్. ఇక్కడ ఏమంటాము? కాలం నేమ్ ఇస్తాం. నువ్వు 1 ఇవ్వు, 2 ఇవ్వు, నీ ఇష్టం. ఐఎల్ఓసి అంటే టోటల్గా ఇండెక్స్ బేస్డ్ అనమాట. ఎల్ఓసి అంటే లొకేషన్ బేస్డ్. ఎస్, ఏ లొకేషన్? కాలం లొకేషన్ బేస్డ్. ఈజ్ దిస్ క్లియర్? ఓకే, ఇప్పుడు ఏమంటున్నాము? యూ గివ్ 0 1 2 rows ఆఫ్ లిటరసీ పర్సంటేజ్ అండ్ యావరేజ్ హై టెంపరేచర్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఎల్ఓసి విత్ బూలియన్ వాల్యూ. అంటే ఇక్కడ ఏమంటున్నాను చూడండి, లిటరసీ గ్రేటర్ దాన్ 85. రోస్లో ఏం సెలెక్ట్ చేయాలి మీరు? సో ఓన్లీ సెలెక్ట్ ద రోస్ హూజ్ లిటరసీ ఈజ్ మోర్ దెన్ 85%. విత్ వాట్ కాలమ్స్? స్టేట్ కాలం, క్యాపిటల్ కాలం, లిటరసీ కాలం. సో లిటరసీ గ్రేటర్ దాన్ 85 ఉన్న వాళ్ళు ఎవరెవరు? 89, 97, 85. 89 ఎవరు? 0th ఇండెక్స్. 97 ఎవరు? థర్డ్ ఇండెక్స్. 85 ఎవరు? ఫోర్త్ ఇండెక్స్. వేరేతో సంబంధం లేదు నాకు ఓన్లీ గ్రేటర్ దెన్ 85 వాళ్ళతోనే సంబంధం. ఈజ్ దిస్ క్లియర్? ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ ద నెక్స్ట్ వన్.
బూలియన్ గ్రేటర్ దాన్ 80 అండ్ లెస్ దాన్ 90, అంటే 80 to 90 ఉన్న వాళ్ళు, 80 to 90, 80 గ్రేటర్ దాన్ 80 అంటే 80.1 ఉన్న చాలు, గ్రేటర్ దాన్ 80, గ్రేటర్ దాన్ 80 లెస్ దాన్ ఈక్వల్ టు 90 అంటే ఎగ్జాక్ట్ 90 వరకు. అర్థమైందా? సో అందుకని నాకు ఎవరు వస్తున్నారు, 89, 82, 85. ఎవరు రావట్లేదు, 97 రావట్లేదు. అర్థమైందా? ఓకే. సో రీనేమ్, ఇప్పుడు ఇక్కడ ఏంటి, యు ఆర్ రీనేమింగ్ లిటరసీ పర్సంటేజ్ని మీరు యు ఆర్ రీనేమింగ్ విత్ లిటరసీ పర్సంటేజ్. యావరేజ్ హై టెంపరేచర్ యు ఆర్ రీనేమింగ్ విత్ యావరేజ్ టెంపరేచర్. సార్ ఇన్ ప్లేస్ ఏం చేస్తుంది అంటే మనం అసైన్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట, డైరెక్ట్గా చేంజ్ చేసేస్తుంది. ఈజ్ ఇస్ క్లియర్? ఓకే. హెడ్, హెడ్ అంటే ఏం చెప్పాను ఇంతకుముందు, తర్వాత హెడ్ ఆఫ్ ఏదైనా ఇస్తే 3 రికార్డ్స్. ఓకే. సో ఈ పోకెమాన్ పైనే ఉంది ఎగ్జాంపుల్ లక్కీగా. సో ఇక్కడ ఇన్ఫో అని అనుకోండి, నేను ఇఫ్ ఐ సే ఇన్ఫో, ఓకే ఒకసారి రన్ అయితే చూద్దాం. అది కనెక్ట్ అవ్వాలి, పీడీ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో పీడీని ఇంపోర్ట్ చేద్దాం. ఏం చేయాలి, ఇంపోర్ట్ pandas as pd, right? No module in pandas. Pandas లేకపోవడం ఏంటి? Okay, so we'll slowly move down. ఇన్ఫో, ఇన్ఫో అంటే ఏంటంటే కంప్లీట్ డేటా గురించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫో అని అనుకోండి, అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, ఎన్ని ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, 800 ఎంట్రీస్ ఉన్నాయి. ఇండెక్స్ రేంజింగ్ ఫ్రమ్ 0 to 700. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 13 కాలమ్స్. ప్రతి కాలం ఏ టైపు, కాలంలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఓకే మొత్తం అంతా ఒక క్లారిటీ మెమొరీతో సహా వచ్చేస్తుంది. ఏంటది, ఇన్ఫో. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను df.describe అన్నా అనుకోండి, నాకు స్టాటిస్టికల్ ఎనాలిసిస్ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది, స్టాటిస్టికల్ ఎనాలిసిస్. సో స్టాటిస్టికల్ ఎనాలిసిస్లో కౌంట్, మీన్, స్టాండర్డ్ డీవియేషన్, మినిమం వాల్యూ, పర్సెంటేజ్ కాదు పర్సెంటైల్ ఇది. సో పర్సెంటైల్ అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు ఐఐటి అందులో ఎగ్జామ్స్లో పర్సెంటైల్ అంటారు. సపోజ్ ఒక స్టూడెంట్కి 89 పర్సెంటైల్ వచ్చింది అనుకోండి, సో 89% ఆఫ్ ద పీపుల్ ఆర్ బిహైండ్ హిమ్ అనమాట. 89% ఆఫ్ ద పీపుల్ ఆర్ బిహైండ్ హిమ్, ఓన్లీ 11% పీపుల్ ఆర్ అబౌవ్ హిమ్.
అక్కడ పర్సెంటేజ్ కాదు, పర్సెంటేజ్ అంటే 100కి ఎన్ని మార్కులు అనేది. ఇక్కడ 100కి ఎన్ని మార్కులు అనేది కాదు. పర్సెంటైల్ అంటే జనాల్ని బట్టి ఉంటుంది అనమాట. జనాలు వాళ్ళ స్కోర్స్ దాన్ని బట్టి. అంటే నీ వెనకాల ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అర్థం ఎట్లా చేసుకోవాలి సార్ అంటే, ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 800 వాల్యూస్ ఉన్నాయి. 25% ఆఫ్ ద వాల్యూస్ 184 కన్నా వెనకాల ఉన్నాయి. అర్థమైందా. ఇప్పుడు 364 ఉంది. 50% ఆఫ్ ద వాల్యూస్ ఆర్ బిహైండ్ 364. 75% ఆఫ్ ద వాల్యూస్ ఆర్ బిహైండ్ 539. అర్థమైందా లాజిక్. 25% ఆఫ్ ద వాల్యూస్ ఆర్ అబవ్ అనమాట, ఆర్ అబవ్. మ్యాక్స్ అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది. పర్సెంటైల్ అంటే ఐడియా వచ్చిందా. ఎస్ ఆర్ నో. రైట్. ఓకే, అంటే మీకు ఇది జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నా. మీకు అది పనికొస్తుందో పనికిరాదో తర్వాత విషయం. డిఫరెంట్గా ఏఐ వాళ్ళకైతే ఇది చాలా గట్టిగా చెప్పాలి, మీకు అవసరం. ఓకే, సో ఇదంతా చెప్పేసినా కదా. సో సో డిస్క్రైబ్ అంటే అది. రైట్. రైట్. సో నౌ ఐలాక్ ఎల్ఓసి అని చెప్పాను. ఇది రన్ అయిందా ఒకసారి. ఓకే, ఇంపోర్ట్. ఒకవేళ మీరు అలాంటి రిజల్టే వచ్చిందంటే మీరు పిఐపి ఇన్స్టాల్ పాండాస్ అనాలి. ఓకే. రైట్. ఎక్కడొచ్చినా సరే ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి. రైట్. pokemon.csv అనగా నాకు ఏమొచ్చేస్తుంది, ఐ విల్ గెట్ ద డేటా. వచ్చేసిందా డేటా. ఇట్ లుక్స్ బెటర్. స్పైడర్ మీద ఇది బెటర్గా కనిపిస్తుంది. హెడ్ అనగానే ఏం రావాలి, 5 రికార్డ్స్. సో ఇన్ఫో అవి చూసాం కాబట్టి ఇన్ఫో అనగానే వచ్చేసింది మొత్తం. ఏం ఇన్ఫర్మేషన్ అది. రైట్. సో డిస్క్రైబ్ అనగానే ఏం ఇన్ఫర్మేషన్ రావాలి, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ రావాలి. వాట్ ఇన్ఫర్మేషన్ షుడ్ కమ్, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ చూడండి సెట్ ఇండెక్స్. సో సెట్ ఇండెక్స్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు యాక్చువల్గా నాకు సపోజ్ ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ టాప్ 5 రికార్డ్స్. సో టాప్ 5 రికార్డ్స్, టాప్ 2 రికార్డ్స్. టాప్ 2 రికార్డ్స్ ఏమున్నాయేమో ఇక్కడ, నేమ్, టైప్ 1, టైప్ 2. ఇప్పుడు నాకు ఈ ఇండెక్స్ ఉంది కదా, ఇండెక్స్ నేను ఇప్పుడు చేంజ్ చేయాలి. ఏమని చేంజ్ చేయాలి, ఐ వాంట్ టు చేంజ్ దిస్ ఇండెక్స్ టు టైప్ 2. ఐ వాంట్ టు చేంజ్ దట్ ఇండెక్స్ టు వాట్, టైప్ 2కి చేంజ్ చేయాలి. అన్నప్పుడు నేను ఏం చేయాలి, ఐ హ్యావ్ టు యూజ్ సెట్ ఇండెక్స్. ఏం యూజ్ చేయాలి నేను, సెట్ ఇండెక్స్ ఆఫ్ టైప్ 2. ఎస్. ఇప్పుడు హెడ్ ఆఫ్ 5 అన్నాను. హెడ్ ఆఫ్ 5 అనగానే ఏమవుతుంది, ఫస్ట్ 5 రికార్డ్. ఇండెక్స్ మారిందా మారలేదా, ఏమని మారింది ఇండెక్స్. ఇప్పుడు ఐ వాంట్ ఓన్లీ పాయిజన్స్, టోటల్ అండ్ స్పీడ్. ఇప్పుడు ఇక్కడ నేను ఇండెక్స్ వాడట్లేదు. ఏం వాడాను, ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. ఐఎమ్ నాట్ యూజింగ్ నంబర్స్, ఐఎమ్ యూజింగ్ టైప్ 2 వాల్యూస్. సో ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి, పాయిజన్కి సంబంధించిన టోటల్, పాయిజన్ సంబంధించిన స్పీడ్. సో ఇట్లా మనం అనాలిసిస్ చేస్తాం, మెయిన్లీ అనాలిసిస్, ఇంకేం లేదు. రైట్. ఈజ్ ఇట్ క్లియర్. సో మోస్ట్లీ ఇంటూ దిస్ అనాలిసిస్ పార్ట్ అనమాట. అర్థమైందా. ఓకే. లాస్ట్లీ ఇప్పుడు డేటా ఆఫ్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆంటోనియో, సిటీ, ఈమెయిల్. అంటే ఏంటి, ఇక్కడ ఈ డేటాలో నుంచి మీరు ఏం తీయాలి, ఫస్ట్ నేమ్ ఆంటోనియో, సిటీ, ఈమెయిల్. సిటీ నుంచి ఈమెయిల్ దాకా, సిటీ నుంచి ఈమెయిల్ దాకా. ఎస్ ఆర్ నో. సిటీ నుంచి ఈమెయిల్. ఇక్కడ ఎక్స్క్లూడింగ్ ఉండదు. ఇక్కడ దిస్ ఇస్ నాట్ ఎక్స్క్లూడింగ్ ఆర్ ఎనీథింగ్, బికాస్ దిస్ ఇస్ కాలమ్ బేస్డ్ కదా. ఓకే. సో ఈ డేటా మీరు లాగినట్టయితే, ఓకే, ఇప్పుడు నాకు ఎవరు వస్తారు చూడండి, ఐ విల్ గెట్ ఓన్లీ ఆంటోనియో. రైట్. సార్ ఒకసారి నేమ్ కూడా ఇంక్లూడ్ చేయండి సార్. ఓకే, నేమ్, ఫస్ట్ నేమ్.
first name to email. Underscore name, right? So first underscore name ఏమొచ్చింది నాకు Antonio first name Antonio, right? But details అన్నీ వచ్చాయి. ఎస్ ఏం చేస్తున్నాం, వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ సమ్ డేటా, అగైన్ అనాలిసిస్. వాట్ ఇస్ దిస్? పాండాస్ ఈజ్ మెయిన్లీ ఫర్ అనాలిసిస్ ఓన్లీ. మనం ఏ ఫంక్షన్ చూసినా అనాలిసిస్ వైపు దారితీస్తాయి అన్నమాట. ఓకే, మెయిన్గా నంపై మీకు పనికొస్తుంది, పాండాస్ పెద్దగా యూ కెన్ జస్ట్ తెలుసు అన్న ఒక ఫీలింగ్ రావడానికి చెప్పాను అంతే, రైట్? సో ఫ్రమ్ మండే we will be starting advanced Python. Okay, so we will start with OOPS concepts, class, object. Okay, right, thank you.